ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు. ఏత్మాసోర్ను పూజిస్తూ గుస్సాడి దీక్షలు చేపట్టిన ఆదివాసీ బిడ్డలు. ఈ సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, ఏ విధమైన సాంప్రదాయాలు పాటిస్తారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి సంబరాలపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు సాగుతున్నాయి. ప్రధానంగా దండారి సంబరాల్లో భాగంగా ఆదివాసీ మహిళలు తింసా నృత్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఏత్మాసూర్ని ప్రార్థిస్తూ ఆదివాసీ మహిళలు పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా రేలా పాటలు పాడుతూ ఎవరైతే ఏత్మాసూర్ ఉన్నారో ఏత్మాసూర్ని ప్రార్థిస్తూ ఆదివాసీ మహిళలందరూ కూడా ప్రతి నిత్యం పూజలు చేస్తున్నారు. 11 రోజుల పాటు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పాటలు పాడుతున్నారో ఆ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆకాడి నుంచి ప్రారంభమైన ఏదైతే ఈ ఉత్సవాలు ఇప్పుడు దీపావళి వరకు కొనసాగుతాయి. దీపావళి వరకు కూడా ఈ విధంగానే ఆడుతున్నారు, పాడుతున్నారు. ముఖ్యంగా రేల పాటలతో ఏదైతే కోయిల రాగాల్ని మరిపించే విధంగా ఒక అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలు పాటలు పాడుతుంటే చాలా ఇంపుగా ఉంటున్నాయి. అదేవిధంగా మళ్ళీ వినాలనిపించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ పాటలకు అనుగుణంగా ఆదివాసీ మహిళలు నృత్యం చేస్తున్నారు. ముఖ్యంగా నృత్యం చూస్తుంటే మనకి ఏదైతే ఆదివాసీ బిడ్డలకి సంబంధించిన ఆది దేవతలు స్వర్గంలో ఉన్నారని భావిస్తారో ఆ దేవదేవతలు కూడా కరుణిస్తారు. ఈ ఆదివాసీ మహిళల పాటలకు దేవదేవతలు కరుణించి ఏవైతే ఆదివాసీ మహిళలు కానీ ఆదివాసీ బిడ్డలు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్తున్నారు. ఆదివాసీ మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమని పాట పాడుతున్నారు, ఏ విధమైన పాట పాడుతున్నారు? మా సంస్కృతి, మా సాంప్రదాయం సార్, తరతరాల నుంచి వచ్చిన మా ఆదివాసీకి ఇది దండారి ఎంతో ఘనంగా నిర్వహిస్తాం మేము. దండారి గుసడి అందరూ ఎందుకనంటే మాకు ఈ పండగనంటే చాలా ఉత్సవంగా చేనుల పనులన్నిటి పెడతాం. ఏమని పాట పాడుతున్నారు? మీ ఆది దేవతల్ని ఏమని కొలుస్తూ పాట పాడుతున్నారు? అంటే మా ఆది దేవతలని అంటే ఇప్పుడు మాకు 7 దేవుళ్ళు ఉంటాయి, 6 ఉంటాయి, 5 ఉంటాయి, 4 ఉంటాయి. అయితే ఇది 5 దేవుళ్ళకు సంబంధించిన గోసాళ్ళు. 5, 6, 4 సగలు ఉంటాయి. సగలంటే మీకు తెలుస్తుందో లేదో మాకు అర్థం కాదు. ఈ సెగలకు సంబంధించిన దేవదేవతల గురించి పాట పాడుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాట పాడండి. రావుడాళ్ళ పాట పాడతాం మేము. 5 దేవుళ్ళది వారటు బాయ్ రావుడికి నా పాట వారటు. ఎందుకనంటే రావుళ్ళే ఈ నృత్యానికి ఈ గొసడికి సంబంధించిన 5 దేవుళ్ళు బాగా ముఖ్యమన్నట్టు. ఏ పాట పాడినా 5 ఈ గొసడి సందర్భంగా అక్క చెల్లెళ్ళు ఏమని కోరుకుంటారు? దేవుణ్ణి ఏమి ఇవ్వాలని కోరుకుంటారు? అక్క చెల్లెల్ని బాగా మొక్కుతారు. మంచిగా మా వాళ్ళు మంచిగా ఉండాలా, మేము మంచిగా ఉండాలా, మొత్తము అందరు మంచిగా ఉండాలా, మాకు అన్ని ధాన్యం దైవము ఇయ్యాలా, అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలా
అందరని కోరుకుంటారు సార్. ముఖ్యంగా ఈ పాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? నేర్చుకున్నాయి కావు సార్, తరతరాల నుంచి వచ్చిన పాటలు ఇవి. ఇప్పుడు నేర్చుకుంటే రావి పాటలు. ఇది ఈ ఆదివాసీ మహిళలు చెప్తున్నమాట. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఏత్మాసూర్ని ప్రార్థిస్తారు. ఆ ఏత్మాసూర్ని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఎవరైతే ఆదివాసీ బిడ్డలకి సంబంధించిన ఏ ఆది దేవుడు ఉన్నాడో ఆది దేవుడిని కొలుస్తూ ఈ సందర్భంగా రేలా పాటలు పాడతారు. ముఖ్యంగా 7 అక్కా చెల్లెలు ఉంటారు. ఆ అక్కా చెల్లెలను కొలుస్తూ పాటలు పాడతారు. ఈ విధంగా పాటలు పాడడం వల్ల ఆది దేవతల అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. ఇది 100 ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం. మహిళలు తింసా నృత్యాలు చేస్తారు. అదేవిధంగా పురుషులందరూ కూడా ఏదైతే సచోయి కోలాటం ఆడతారు, సచోయి కోలాటం ఆడుతూ ఏదైతే ఆదివాసీ దేవతలను ఈ సందర్భంగా కొలుస్తుంటారు, పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం సచోయి కోలాటం. ఏదైతే ఆదివాసీ బిడ్డలందరూ కూడా సచోయి కోలాటం ఆడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఆదివాసీలకి సంబంధించిన వాయిద్యాలను వాయిస్తున్నారు, వెట్టి, అదేవిధంగా పర్రె, అదేవిధంగా గుమోయిల వంటి వాయిద్యాలను వాయిస్తున్నారు. ఈ వాయిద్యాలకి అనుగుణంగా ఎవరైతే సచోయి కోలాటం ఆడుతూ ఏదైతే ఆది దేవతలను కొలుస్తున్నారు, ముఖ్యంగా వారందరూ కూడా ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా సచోయి కోలాటం అద్భుతంగా ఆడుతున్నారు. అయితే సచోయి కోలాటం ఎందుకు ఆడతారు, ఏ విధంగా ఆడతారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదివాసీ పటేల్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఈ సచోయి కోలాటం ఎందుకు ఆడతారు? ఆదివాసీలు తరతరాల నుండి కూడా ఇవాళ ఈ దండారి ఉత్సవాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది మా ఆదివాసీలలో మొదటి నుండి కూడా ఈ సచోయి కోలాటం కావచ్చు, సోడవాజం, అట్ల డ్రమ్స్ కావచ్చు, రకరకాల వేషధారణతోటి అనేక కళా బృందాలతోటి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నాం. ఎందుకంటే ఇది పవిత్రంగా వారం 15 రోజులు కూడా ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి వచ్చే సంవత్సరం మేము వాళ్ళ గ్రామానికి పోతే వచ్చే సంవత్సరం వాళ్ళు మా గ్రామానికి రావడం అనేది జరుగుతున్నది. ఇది మా ఆదివాసీలలో పూర్వం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ కాదు కాబట్టి ఇప్పటికి కూడా ఆదివాసీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేది ఇది చాలా సంతోషకరమైన విషయం. దీనికి చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా ఒక గూడెం నుంచి ఇంకొక గూడెం వెళ్తారు. ఎందుకోసం వెళ్తారు? వెళ్ళిన సందర్భంగా అనుబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుందా? తప్పకుండా. ఇది ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి రావడం, ఈ సంవత్సరం మేము ఆ గ్రామానికి వస్తే వచ్చే సంవత్సరం వాళ్ళు మా గ్రామానికి వస్తారు. ఇది ఆదివాసీలలో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా కొనసాగుతూ వస్తున్నది. అది సంబంధాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది మా పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం కాబట్టి దీన్ని ఇప్పటికీ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నాం. గుస్సాడీలు ఆదివాసీ దేవుళ్ళకి ప్రతిరూపాలు. ప్రధానంగా దండారి సంబరాల్లో వారిని ఏదైతే ఆదివాసీ దేవుళ్ళుగా వాళ్ళు ఆదివాసీలు భావిస్తారో అందులో భాగంగానే ఆదివాసీలు ఎవరైతే గుస్సాడీలను దేవుళ్ళకి ప్రతిరూపంగా భావిస్తారో వారు ప్రతి ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. వారు ఏదైతే ఆదివాసీ గుస్సాడీలందరూ కూడా భోజనం చేస్తున్నారు. భోజనం అంటే సహపంక్తి భోజనం. ఒకే ప్లేట్లో ఎవరైతే గుస్సాడీ దీక్ష చేపట్టారో వారందరూ కూడా కలిసి ఒకే ప్లేట్లో కలిసి భోజనం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే గుస్సాడి దీక్ష ధరించారో వారందరూ కూడా ఈ విధంగా భోజనం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ గుస్సాడీలందరూ కూడా ఉదయం అదేవిధంగా సాయంత్రం పూట 2 సార్లు భోజనం చేస్తారు. 2 సార్లు కూడా ఈ విధంగానే భోజనం చేస్తారు. ముఖ్యంగా ఇది 100 ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం. వారు ఏవైతే ఈ గుస్సాడీలు ధరించే జింక చర్మం అదేవిధంగా జింక చర్మాన్ని కింద ఏదైతే వేసుకొని ఆ చర్మం పైన వారు కూర్చొని ఏదైతే ఒక మన ప్లేట్ లాంటి ఒక ఆకారం ఉందో ఆ ఆకారంలో వాళ్ళు తింటున్నారు. ఇది ఏదైతే అందరినీ ఒక ఐక్యంగా ఉంచుతుంది. అదేవిధంగా తామందరం ఒకే భావననే కల్పించడంలో భాగంగానే ఈ గుస్సాడీలందరూ ఈ విధంగా తింటారని ఆదివాసీ పెద్దలు చెబుతున్నారు. చెప్పండి, మీరు ఈ విధంగా ఎందుకు తింటున్నారు? భోజనం చేయడానికి కారణం ఏంటి? ముందర సంత వచ్చింది మాకు
దీక్ష తాతల ముత్తాతల నుంచి వచ్చిన దీక్ష ఇది. అంటే ఎట్లా తింటారు, ఏ విధంగా మీరు భోజనం చేస్తారు? అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని చేస్తారా? ఎట్లా కూర్చుండి చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అందరు కలిసి ఒక్కడ జాల కలిసిమెలిసి ఒక జాల తింటాం. ఒకరు లేకుండా మరొకరు తినలేరా? తిన ఈ సందర్భంగా గుస్సాడీలు ఈ దీక్ష దండారి సంబరాల్లో ఎట్లా దీక్షలు పాటిస్తారు? ఏ విధమైన నియమాలు పాటిస్తారు? 11 రోజుల నియమాలు మొత్తానికి పాటిస్తాం. ఒక్కడ జాల తింటాం, ఒక్కడ జాల ఉంటాం. ఒక రోజులో ఎన్ని రోజుల పాటు మీరు భోజనం చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారు? 2 సార్లు. ఏ భోజనం స్వీకరిస్తారు? అంటే నాన్ వెజ్ స్వీకరిస్తారా లేకుంటే వెజ్ స్వీకరిస్తారా? ఏ విధమైన ఆహార అలవాట్లు ఉంటాయి? నాన్ వెజ్, వెజ్. ఎట్లా అనిపిస్తుంది దీక్షలు ధరించి ఈ విధంగా కలిసి భోజనం చేయడం? ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది, అన్ని చాలా మంచిగా అనిపిస్తున్నది. నేలపైన కూర్చున్న సమయంలో జింక చర్మం వేసుకొని కూర్చున్నారు, కారణం ఏంటి? అంటే నేలపైన లేదు, జింక చర్మ మీదనే కూర్చుంటాం మేము. ఆదివాసీలు అడవి బిడ్డలు, ఆ అడవి బిడ్డలు ప్రకృతిని పూజిస్తూ పండగ చేసుకుంటారు. ప్రతి ఏటా కూడా దండారి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే ఆదివాసీ బిడ్డలు అకాడి సందర్భంగా దండారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దండారి ఉత్సవాలు అకాడి నుంచి ప్రారంభమై ఏదైతే దీపావళికి వరకు కొనసాగుతాయి. ఈ విధంగా ఆదివాసీ బిడ్డలు దండారి సంబరాల్లో భాగంగా గుస్సాడి దీక్షలు ధరిస్తారు. గుస్సాడి దీక్షలు ఎవరైతే ధరించారో నెత్తిన నిమ్మలు పెంచాం, అదేవిధంగా ఏదైతే భుజాన జింక చర్మం, అదేవిధంగా చేతిలో దండారిని ధరించి, అదేవిధంగా కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఏదైతే ఏత్మాసూర్ని ప్రార్థిస్తుంటారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కొమ్రం భీం కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ బిడ్డలు ఏదైతే ఏత్మాసూర్ని ప్రార్థిస్తూ గుస్సాడిని నృత్యం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు అంటేనే ప్రకృతిని ఆరాధిస్తారు. అలాంటి ఆదివాసీలు వందల ఏళ్ల నుంచి కూడా ఈ విధంగానే ఏదైతే ఆచారాల్ని పాటిస్తున్నారు, దండారి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వారందరూ కూడా ఎవరైతే గుస్సాడి దీక్షలు ధరించారో వీరందరూ కూడా ప్రతినిత్యం కూడా 11 రోజుల పాటు ఈ విధంగా ఒక గూడెం నుంచి మరొక గూడానికి వెళ్తారు. గూడానికి వెళ్ళి ఏదైతే ఏత్మాసూర్ని ప్రార్థిస్తారు. ఏత్మాసూర్ అంటే ఆదివాసులకి సంబంధించిన ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవాన్ని కొలుస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏత్మాసూర్ని ప్రార్థిస్తూ ఆదివాసీలు వాళ్ళకి సంబంధించిన వాయిద్యాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాయిద్యాలు గుమ్మైలా కానీ, అదేవిధంగా వెట్టి కానీ, పర్రె కానీ, ఈ వాయిద్యాలతోని ఆదివాసీ దేవదేవతలను కొలిస్తే చాలు ఆ దేవదేవతలు స్వర్గం నుంచి దిగి వస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారని ఆదివాసీల నమ్మకం. పండగను తిలకించడానికి జిల్లా జడ్జి కూడా ఇక్కడ తిలకించడానికి రావడం జరిగింది. వాటిని చూసి ఒక ఆశ్చర్యపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. జిల్లా జడ్జి కూడా మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఈ దండారి సెలబ్రేషన్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? మన ఆదిలాబాద్ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి దండారి ఉత్సవాల్లో పాల్గొని చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా కొత్తగా కూడా ఉంది. ఇలాంటి సంస్కృతి ప్రతి చోటు కూడా అందరికీ తెలిసే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గిరిజన కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఒకవైపు సంబరాలంటే కూడా మనకి అట్టహాసంగా జరుపుకుంటున్నారు, కానీ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో లభించే వాటితోని ఏదైతే పొల్యూషన్ లేకుండా, కాలుష్యం లేకుండా ఆదివాసీ బిడ్డలు జరుపుకుంటున్న పండగ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎస్, ముఖ్యంగా అభినందనీయం. ఎలాంటి ప్రకృతికి హానికరం లేకుండా ప్రకృతిలో లభించే వస్తువులతోటి ఇలాంటి పండుగ జరుపుకోవడం అనేది ముఖ్యంగా మంచి విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆచారాలు, సాంప్రదాయాలు దేశంలో కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఆదివాసీలు వేల కాలం నుంచి వస్తున్న ఆచారాలు పాటిస్తున్నారు. తూచా తప్పకుండా ఏదైతే వాయిద్యాలు కానీ, అదేవిధంగా వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, కట్టుబొట్లు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మొదటి నుంచి కూడా మన భారతదేశంలో గిరిజనులు కట్టుబొట్టు సాంప్రదాయాల పట్ల చాలా పద్ధతిగా ఎక్కడా కూడా తేడా లేకుండా ఉంటారు. వారు శతాబ్దాలైనప్పటికీ కూడా దీన్ని ఫాలో కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్న గిరిజనులందరినీ కూడా, ముఖ్యంగా గోండు, కోలాం, ఇతర గిరిజన శాఖలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు, అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తిని ఇతరులు కూడా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.